వాటర్ సెస్ యాక్ట్ అని ఇంకొకటి ఉంది. ఈ చట్టం రావడానికి ఒక 11 ఏండ్ల ముందే ఇంకో చట్టం వచ్చింది, కేంద్రం చేసిన చట్టం. దాన్నే వాటర్ సెస్ యాక్ట్ 1977 అంటారు. నీటి మీద సెస్ విధిస్తారు. ఇది దేనికోసం చేశారంటే నీటి కాలుష్యాన్ని నివారించటం కోసం. ఎవరైతే నీటి కాలుష్యం చేస్తారో వాళ్ళ మీద విధించే ట్యాక్స్. ఏదైనా ఇండస్ట్రీ కనుక నీళ్ళని వాడుకుంటూ ఆ నీళ్ళలో ఇంకేదైనా పొల్యూటెంట్స్ని కలిపినా ఆ నీళ్లు వినియోగించుకుంటున్నప్పుడు, ఏదైనా పబ్లిక్ సోర్స్ నుంచి నీళ్లు వినియోగించుకున్నట్లయితే, ఏదైనా ఇండస్ట్రీ నీళ్లు వినియోగించుకున్నట్లయితే వాళ్ళ మీద సెస్ వేస్తారు. అంతేకాదు లోకల్ బాడీస్ ఏవైతే పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ ఆ పంచాయతీలో ఆ మున్సిపాలిటీలో నీళ్లు సప్లై చేస్తారో ఆ వాడుకున్న నీటికి కూడా వాటర్ సెస్సు కేంద్రం చేసిన చట్టం కింద వేయటం జరుగుతుంది. అది వ్యవసాయ భూములకు సంబంధించి కాదు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో నీటి పన్నులకు సంబంధించి ఈ 2 చట్టాలు అమలులో ఉన్నాయి. కేంద్రం చేసిన వాటర్ సెస్ యాక్ట్, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకొచ్చిన నీటి పన్నుల చట్టం 1988. ఇది నీళ్లకు సంబంధించి.